నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే మినప చిట్టి వడలు. అది కూడా నేను ప్రసాదం కోసం చేస్తున్నాను. ఇందులో ఏమేస్తాను ఏమేయను అనేది చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన వీడియోలోకి. ముందుగా అయితే మినపప్పుని 3 గంటలు నానబెట్టుకొని 2 సార్లు కడిగేసుకొని మనం ఇలా ఒక జల్లల్లో వేసి మినపప్పు మొత్తం పొడి పొడి అయ్యేలాగా చూసుకోవాలి. మనకి తడిగా ఉంటే మనకి పిండి అనేది జారుడుగా అవుతుంది కాబట్టి మనం పొడి పొడిగా అయ్యేలాగా జల్లల్లో వేసుకొని ఉంచుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అయితే మనం ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మనం పిండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, వంట సోడా ఇవన్నీ వేసేసుకొని మనం పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం పిండిని పక్కన పెట్టేసుకొని మన చేతికి నీళ్ళతో తడి వేసుకొని చిన్న చిన్న వడలు చేసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, చేతికి ఇలా తడి వేసుకొని మనకు పిండి ఇలా రావాలి, చేతికి అంటకుండా చూడండి ఇలా రావాలి అన్నమాట. ఇప్పుడు మనం చిన్న చిట్టి వడని చేసుకుందాం. స్వాముల కోసం నేను స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి ఇందులో ఏమి వేయలేదు. కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మన ఆయిల్ అయితే వేడైపోయింది. నేను ఒకదాని తర్వాత ఒకటైతే చిట్టి వడల్ని వేస్తున్నాను. ఇవి మనం రంగు మారే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, 2 సార్లు మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. మంట పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవాలండి. ఎక్కువ పెడితేనేమో మాడిపోతాయి, తక్కువ పెడితేనేమో లోపల ఉడకదు. కాబట్టి మనం పెంచుకుంటూ తగ్గించుకుంటూ అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన చిట్టి వడలు అయితే రెడీ అయిపోయినాయి. తీసి మనం ఇంకో ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. వేడి వేడి మినప చిట్టి వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉన్నాయి, ఉడికాయా లేయా ఒకసారి చూద్దామా. చూడండి, మనకి లోపల మొత్తం ఉడికినాయి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ చేతు మమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.